అరే డబ్బులు ఇచ్చాను అనుకుంటారు. సో అంటే ఏం మాట్లాడాడో తెలియట్లేదండి. బేసిక్గా ఇది ఒక డ్రీమ్. ఈ స్టేజ్ బీయింగ్ హియర్ ఈజ్ అ వెరీ బిగ్ డ్రీమ్. సో నేను ఇక్కడ వరకు వచ్చాను అంటే దర్ లాట్ ఆఫ్ పీపుల్, చాలామంది హెల్ప్ చేశారు, చాలా హెల్ప్ చేశారు. సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ దట్. అండ్ అన్న థ్యాంక్స్ మనోజ్ అన్న వచ్చినందుకు, థ్యాంక్స్ రాజన్న, థ్యాంక్స్ అన్న. సారీ. సుమ్మగారు అప్పటికి ఏదో ట్యాబ్లెట్ ఇచ్చారు, నా పాకెట్. అది పాకెట్ కోసం ఇచ్చిన ట్యాబ్లెట్ కాదు, మీ నోట్లో వేసుకోవడానికి ఇచ్చింది. ఓకే మేడం. సో యా, యాక్చువల్లీ చాలా మాట్లాడదాం అనుకున్నానండి, బట్ ఇక్కడికి వచ్చాక చాలా బ్లాంక్ అయిపోయాను. టు స్టార్ట్ విత్, యాక్చువల్లీ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఎవ్రీబడి. నేను ఈ భూమి మీద ఉండడానికి మా పేరెంట్స్ కారణం అయితే, నేను ఈ స్టేజ్ మీద ఉండడానికి రోహిత్ గారు కారణం. సో అమ్మో లేదైనా కంట్రోల్ చేసి. సో బేసిక్గా సినిమా చెయ్యాలి, తీయాలి, అది చాలామందికి ఉంటుందండి. కానీ అది ఇండస్ట్రీకి వచ్చి 99% వెనక్కి ఎందుకు వెళ్ళిపోతారు అంటే ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్ అండి. నేను చాలామందిని చూశాను, నా ఫ్రెండ్స్ని కానీ అందరినీ. సో డబ్బులు లేక ఇంట్లో టైట్గా పొజిషన్ ఉండి వాళ్ళు హెల్ప్ చేయాల్సి వచ్చి దే వెంట్ బ్యాక్ టు దేర్ ఓన్ ప్రొఫెషన్స్. కానీ ఐ హ్యావ్ సచ్ గుడ్ ఫ్యామిలీ, సచ్ గుడ్ ఫ్రెండ్స్. నేనేమి చేయనప్పుడు కూడా నా బ్యాంక్ అకౌంట్లో ఏం చేయకపోయినా నా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉండేవి. నేను అడిగేవాడిని కాదు, వాళ్ళే ఇచ్చేవాళ్ళు టు అచీవ్ మై డ్రీమ్. సో ఇఫ్ ఐఎమ్ హియర్, చాలామంది కళలు నెరవేర్చుకోకుండా నా కళలు నెరవేర్చుకోవాలని డబ్బులు వేస్తే నేను ఇక్కడ ఉన్నానండి. సో ఐ థ్యాంక్ ఎవ్రీ వన్, ఆల్ మై ఫ్రెండ్స్ ఫర్ డూయింగ్ దిస్ టు మీ. అండ్ చాలా స్ట్రాంగ్ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఇక్కడ ఉండలేనండి. ఐ హ్యాడ్ లాట్ వెరీ గుడ్ ఫ్యామిలీ. యాక్చువల్లీ కజిన్స్ అంటే, చుట్టాలంటే చాలా నెగిటివ్ ఉంటుంది బయట, బట్ నా చుట్టాలు, మా మావయ్యలు, మా బాబాయ్లు అందరూ చాలా మంచివాళ్ళు. నేను వస్తాను అంటే సపోర్ట్ చేసింది వాళ్ళే. సో ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఇక్కడ ఉండలేను కూడా. సో థ్యాంక్ యూ ఆల్. సో సినిమా గురించి వస్తే రోహిత్ గారి గురించే మాట్లాడతానండి మ్యాక్సిమం. ఎందుకంటే నేను అనుకోకుండా రోహిత్ గారిని అంటే ఫస్ట్ టైం నేను ఆయన చూసింది మా కాలేజ్లో. నేను గీతంలో బీటెక్ చదువుతున్నప్పుడు ఈ షూటింగ్ సోలో అక్కడ. సో ఫస్ట్ టైం అక్కడ చూసా. తర్వాత కట్ చేస్తే ఎంఎస్కి యుఎస్ వెళ్ళినప్పుడు తానా అటెండ్ అయ్యారు ఆయన. సో అక్కడ ఐ గేవ్ హిమ్ ఏ వాచ్. ఆయనకి వాచ్ చాలా ఇష్టం అని తెలిసి అక్కడ కట్ చేస్తే మళ్ళీ 2017లో వెళ్ళి కథ చెప్పాను. ఐ థింక్ ఇట్స్ లాట్ ఆఫ్, అంటే ఎప్పుడో రాసిందేమో ట్రావెల్ అవ్వాలని. సో థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ సార్. 2017లో కలిసి కథ చెప్పండి, ఈ కథ కాదు, వేర్ లాట్ ఆఫ్ స్క్రిప్ట్స్. సో అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. బేసిక్గా ఎవరైనా రాసుకోవాలి, ఏమైనా చేయాలి అంటే యూ నీడ్ గుడ్ స్పేస్ అండి. సో నేను ఎక్కడ రాసుకోవాలి, ఏం చేయాలో తెలియనప్పుడు రోహిత్ గారిని అడిగా, సార్ నేను ఆఫీస్కి వచ్చి రాసుకుంటాను సార్ కథలు అని. సో ఎవరు ఒప్పుకుంటారండి, ఆయన ఒప్పుకున్నారు అంతే. చిన్న కథలు రాసుకున్నాను. యాక్చువల్లీ ఫ్రమ్ వెరీ జీరో నుంచి ఆయన నన్ను పెంచాడు. ఈరోజు నేను ఇలా ఉన్నాను, ఇలా రాస్తున్నాను, ఇలా చేస్తున్నాను, ఇంత నాలెడ్జ్ నాకు ఉంది సినిమా మీద అంటే హీ గైడెడ్ మీ సో ఇన్ ఎ సో కరెక్ట్ వే. సో ఈరోజు నాకు ఎన్ని కథలున్నా, ఏం చేసినా, నేను ఫ్యూచర్లో ఏం చేయబోతున్నా, దానికి ఓన్లీ వన్ రీజన్, ఫ్రమ్ హియర్ టు లైఫ్ లాంగ్ ఈజ్ రోహిత్ గారు. చాలామంది చెప్పారండి, నాకే తెలుసు, చాలామంది చెప్పారు ఎందుకు వెంకీతో సినిమా ఇంత డబ్బులు పెట్టి చేయడం ఎందుకు అని. సో బట్ స్టిల్ వాళ్ళు కథను నమ్మారు, దానికన్నా ముందు నన్నే నమ్మారు. ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ చేయడానికి కథ కన్నా ముందు వీఆర్ ఫ్యామిలీ అండి. నేను 2021 నుంచి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను. ఆంటీ నన్ను కొడుకులాగే చూసుకుంటున్నారు.
సో ఐ నెవర్ మిస్డ్ మై ఫ్యామిలీ, ఎందుకంటే దే బికేమ్ అనదర్ ఫ్యామిలీ. అలాంటి టైంలోనే నాకు సంతోష్ అన్న పరిచయం అయ్యారు. సో సంతోష్ అన్న రోహిత్ గారు క్యాజువల్గా తీసుకున్న ఒక డెసిషన్ ఈ సుందరకాండ. సో ఈరోజు ఈ సినిమా ఇలా వచ్చింది అంటే దర్ లాట్ ఆఫ్ పీపుల్, అంటే నేను టైం అయిపోతుందంటే సోమ్ గారు కంగారు పడుతున్నారు. సో చేస్తాను సార్ నేను. సో చాలామంది ఉన్నారండి. సో బేసిక్గా వద్దు. సో రోహిత్ గారికి స్క్రిప్ట్ చెప్పాను. ఈ లైక్ ద ఐడియా. కొంచెం భయపడ్డారు స్టార్టింగ్లో, బట్ ఎందుకంటే నేను తెలుసు, నా రైటింగ్ తెలుసు కాబట్టి ఎక్కడో ఒక 1% ఛాన్స్ ఇచ్చారు. సరే కొంచెం రాసుకుంటారా, వేరే ఎవరు చెప్పినా వెళ్ళిపోమని వాళ్ళు, డెఫినెట్గా డౌట్ ఏం లేదు. బట్ నేను కాబట్టి గేమ్ మీ ఏ ఛాన్స్. అండ్ ఒక 20 minutes కథ రాసి తీసుకెళ్తే ఈ ఓకే ద స్క్రిప్ట్. తర్వాత సంతోష్ అన్న కేమ్ ఆన్ బోర్డ్. సో సరదాగా అడిగా, అన్న ప్రొడ్యూస్ చేయొచ్చు కదా నువ్వు అని అడిగా, అంతే. నెక్స్ట్ డే పొద్దున్న రోహిత్ గారు సంతోష్ అన్న పిలిచి వీఆర్ ప్రొడ్యూసింగ్ యువర్ ఫిలిం, నువ్వు సినిమా చేస్తున్నావు అన్నారు. ఆ రోజు లైక్ 6-7 years ఆఫ్ స్ట్రగుల్, ఇది అంటే జరుగుతుందా జరగదా అనే భయం అన్ని పక్కన పెడితే ఒక ఇద్దరు స్ట్రాంగ్ పిల్లర్స్ మీ ముందుండి నేను ఉన్నాను వెనకాల, వీఆర్ డూయింగ్ ఇట్ అన్నప్పుడు ఐ డోంట్ నో అండి హౌ టు రియాక్ట్ కూడా. బట్ ఇట్ ఎవెన్చువల్లీ హ్యాపెన్. అండ్ లక్కీగా మా సతీష్ గారి వల్ల మన గౌతమ్ అన్న అండ్ రాకేష్ అన్న ఆర్ ఆల్సో ఆన్ బోర్డ్. యాక్చువల్లీ నాకు కథ చెప్పినప్పుడు ఐ లైక్ ద రియాక్షన్స్. అందరూ ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ కథ గురించే ఇక్కడ ఉన్నారండి. తర్వాత వీల్ లవ్డ్ ఈచ్ అదర్, వీల్ లైక్డ్ ఈచ్ అదర్. ఇంతమంది కాస్ట్ నా ముందు కూర్చున్నారు అంటే ఇట్ ఈస్ ఆల్ లవ్ వీ హ్యావ్ ఫర్ ఈచ్ అదర్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ సుందరకాండ. ఎందుకంటే దిస్ మైట్ బీ అ ఫిలిం ఇన్ యువర్ కెరియర్, దిస్ మైట్ బీ అనదర్ థింగ్, బట్ ఫర్ మీ దిస్ ఈజ్ లైఫ్. నా లైఫ్లో యూఆర్ ఆల్ అ పార్ట్ అండ్ దిస్ విల్ బీ ఫర్ ఎవర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. ఈ కాస్ట్ గురించి మేము ఇంకా కురు ఉన్నారు, నేను వెరీ ఇంపార్టెంట్. నేనేం అనలేదండి బాబు. అంటే చాలా ఈవెంట్లో చూస్తాను మేము, మీరు పక్కనే చెల్లలేదు అంటుంటారు వెళ్ళిపో. సో నెక్స్ట్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ మై క్రూ అండి, బికాజ్ వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఒక సెట్లో అరుపులు లేకుండా, కేకలు లేకుండా, బూతులు లేకుండా ఒక సెట్ పనిచేయాలంటే ఎంత కష్టపడాలో నాకు తెలుసు. మై ఫస్ట్ థ్యాంక్స్ టు ప్రదీష్, యూ డిడ్ ఎ ఫినామినల్ జాబ్. అండ్ దో దేర్ ఆర్ లాట్ ఆఫ్ లిమిట్స్, యూ గేవ్ మీ వాట్ ఐ వాంట్ and it is looking amazing. In that I saw my first copy and game. Thank you so much, and I have all the screen grabs. Soon I will put them out. Thank you. నేను ప్రదీష్ని ఇప్పుడు కాదండి, 100 Days of Love అని ఒక సినిమా చేశారు నిత్య మేనన్, అండ్ ఐ లవ్ దట్ ఫిలిం అలాట్. అప్పుడు ఫోన్ చేశాను 7 years బ్యాక్, బ్రో నేను ఒక చిన్న సినిమా చేద్దాం అనుకుంటున్నాను, మీరు చేస్తారా అని. నో ప్రాబ్లం బ్రో, మీరు ఎప్పుడు కాల్ చేసినా అంటే ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ స్క్రిప్ట్ ఐమ్ రెడీ అన్నాడు. ఆఫ్టర్ 7 years ఐ కాల్డ్ హిమ్ అండ్ హీఈస్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ బోర్డ్, ఫర్ బేరింగ్ మీ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ లియోన్ అండి. ఎందుకంటే ఒక లవ్ స్టోరీ, ఒక ఫ్యామిలీ స్టోరీ బాగుండాలి అంటే మీకు కళ్ళకి చూడడానికి బాగుండాలి, వినడానికి చాలా చాలా బాగుండాలి. సో మేము చాలా మ్యూజిక్ డైరెక్టర్స్ని అనుకున్నాం ముందు. ఇట్స్ లైక్ లేదు నేను లియోనేనే అనుకున్నానని నేను చెప్పను, అనుకున్నాను. చాలామంది ఒప్పుకోలేదు, చాలామంది టైం కుదరక చేయలేదు. అండ్ దట్ ఈస్ ఆల్ ఫర్ గుడ్. మనకి లేట్ అయింది అంటే ఇంకా మంచిగా రాబోతుందని నేను ఆ రోజే ఫిక్స్ అయ్యాను. సో లక్కీలీ లియోన్ ఈజ్ ఆన్ బోర్డ్ అండ్ ఈ గేవ్ సమ్ అమేజింగ్ సాంగ్స్. అండ్ ఆర్ఆర్ అయితే చితకొడేశాడు. ఐ లవ్డ్ ఇట్. నేను చాలా 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 నేనేనా అనేంత బాగా ఇచ్చాడు. లైక్ మై ఫ్యామిలీ నవ్వు చాలా, నాకు లియోన్ అంటే చాలా చాలా ఇష్టం. ఐ జస్ట్ లైక్ టు వైబ్ విత్ హిమ్. చాలా మంచోడు. అంటే నా సినిమాలో లక్కీగా మంచి టెక్నీషియన్స్తో పాటు మంచి మనుషులే దొరికారండి అందరూ. దెర్ ఈజ్ నో బడీ, అంటే నేను ఒక 10 సార్లు ఏమన్నా అడిగినా ఇసుక్కునే వాళ్ళు లేరు. సార్ ఒక గంట ముందు రండి అన్న ఇసుక్కునే వాళ్ళు లేరు. సార్ పర్ఫెక్ట్ 8కి ఫస్ట్ షాట్ సార్ అని చెప్పి 8:30కి పెట్టిన
సో అందరూ చాలా చాలా సపోర్ట్ చేశారు. అండ్ రఘు మాస్టర్ అండ్ సో సాంగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ లవ్ ఫిల్మ్ అండి. చాలా అండ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్ అండి. మాకు మేము సినిమా షూట్ చేస్తున్నప్పుడు యష్ మాస్టర్ వాజ్ లైక్ వేరే రఘు మాస్టర్ అని అనుకున్నాం, బట్ ఈ ఫెల్ సిక్ జస్ట్ 2 days బిఫోర్ ద షూట్. అండ్ ఒక సెట్ అక్కడ వెయిట్ చేస్తుంది, ఆర్టిస్ట్ డేట్లు ఉన్నాయి. ఐ డోంట్ నో హూమ్ టు ఆస్క్. యష్ మాస్టర్కి ఫోన్ చేసి మాస్టర్ ఇలా చేయాలి మీరు అనగానే షో వెంకీ అని వెంటనే వచ్చారు. సో హీ డిడ్ సమ్ అమేజింగ్ సాంగ్, బహుశా అనే సాంగ్ ఆయనే చేశారు. ఇట్ ఈస్ సో గుడ్. అండ్ మిగిలిన సాంగ్స్ అన్ని రఘు మాస్టర్ చేశారు. సో ఆయన ఎక్స్పీరియన్స్ గురించి నేను చెప్పేదే లేదు. మాంటేజెస్లో ఆయన్ని కొట్టాడు ఎవరు లేరు. ఈజ్ సో గుడ్. అండ్ దెన్ వీళ్ళందరినీ పక్కన పెడితే వీళ్ళందరూ పెద్ద పేర్లు అండి. దే లైక్ నోన్ ఫిలిమ్స్, దే హ్యావ్ డన్ లాట్ ఆఫ్ ఫిలిమ్స్. బట్ నేను అంటే ఎందుకు అంటే ఒక కొత్త టెక్నీషియన్ని ఇంట్రడ్యూస్ చేయడం ఈజ్ నాట్ ఈజీ అండి. అందులోని డైరెక్టర్ చేయడమే చాలా ఎక్కువ, టు బీ హానెస్ట్. బట్ బ్రింగింగ్ ఆన్ ఎడిటర్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ ఆన్ బోర్డ్ ఫర్ ఎ న్యూ ఫిలిం ఈజ్ వెరీ వెరీ టఫ్. ఎందుకంటే లెంత్ ఇష్యూస్ గురించి మీకు తెలుసు ఈ కాలంలో. బట్ ఇవన్నీ ఉన్న దే బిలీవ్ న్యూ టాలెంట్. సార్, ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్ ఆల్సో ఐ థ్యాంక్ యూ సో మచ్. గౌతమ్ అన్న, రాకేష్ అన్న, సంతోష్ అన్న అండ్ రోహిత్ గారు. సో దే హ్యాడ్ లాట్ ఆఫ్ డ్రీమ్స్. అండ్ ఈరోజు ఆ స్టేజ్ మీద వాళ్ళు ఉంచోడానికి కూడా మీరే కారణం. అండ్ దే విల్ చెరిష్ ఫర్ ఎవర్. ఐఎమ్ 200% ష్యూర్ మా ఆర్ట్ డైరెక్టర్కి, ఎడిటర్కి ఇంకో 10 సినిమాలు ఈ ఇయర్లోనే వస్తాయి, 200%. సో అండ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ కాస్ట్యూమ్స్ అండి. అంటే అందరూ చాలా నీట్గా, అందంగా. నాకు ఒకళ్ళు ట్రైలర్ చూసి మీ సినిమాలో అందరూ అందంగా ఉన్నారబ్బా అన్నారు. సో దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ప్రదీష్. 1, 2 ఈజ్ కాస్ట్యూమ్స్. హర్ష అండ్ పూజిత కిల్డ్ ఇట్. అంటే బాగుంటుంది, మీరు చూస్తే యూ విల్ టెల్ మీ. బట్ వాట్ ఎవర్ వి రిలీజ్, ఐ హోప్ యూ విల్ లైక్ ఇట్. కాస్ట్యూమ్స్కి వెరీ థ్యాంక్స్. అండ్ ఇంత క్యూట్ ఫ్యామిలీ కథలో కూడా ఒక 2 ఫైట్లు ఉన్నాయి. బట్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్. ఎందుకంటే మా పృథ్వీ మాస్టర్ ఇస్ సచ్ ఎ స్వీట్ పర్సన్. సో ఈ కొరియోగ్రాఫ్ 2 fights అండ్ దే వర్ బోత్ అమేజింగ్. అండ్ ఇంత స్టేజ్లో ఐ వాంటెడ్ టు కంగ్రాచులేట్ హిమ్ ఆన్ హిస్ నేషనల్ అవార్డ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అసోసియేటెడ్ విత్ అ పర్సన్ లైక్ దట్, విత్ అ హ్యూమన్ బీయింగ్ లైక్ దట్. ఎందుకంటే నేను చాలామందిని చూశానండి, ఫైట్ మాస్టర్స్ని, వాళ్ళని చాలా సీరియస్గా ఉంటారు. బట్ మా వాడు అస్సలు సీరియస్గా ఉండు. ఈజ్ వెరీ వెరీ అటెంటివ్, వెరీ షార్ప్. సో తనకేం కావాలో అదే చేస్తాడు. ఆర్టిస్టులను ఇబ్బంది పెట్టు, టెక్నీషియన్స్ని ఇబ్బంది పెట్టు, ప్లస్ అందరికీ మంచిగా భోజనాలు పెడతాడు. సో టీంలో ఒక 50 మంది 60 మంది ఉంటే అందరికీ భోజనాలు తెచ్చి పెడతారు. అది ఆ గొప్పతనం పృథ్వీది కాదండి. పృథ్వీకి ఇచ్చే మనసు ఉండొచ్చు, బట్ చేసే మనసు అయితే వాళ్ళ పేరెంట్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ టు దే ఫ్యామిలీ. మీ భోజనం నేను చాలా థ్యాంక్ యూ. అండ్ నేను మర్చిపోతాను. అండ్ ఆర్ సౌండ్ డిజైనర్స్, they're like Sachin and yeah, ఇంకొక నేషనల్ అవార్డ్ విన్నర్ ఇన్ అవర్ గ్యాంగ్, సచిన్. హీ వన్ నేషనల్ అవార్డ్ ఫర్ యానిమల్ సౌండ్ డిజైనింగ్. సో అంటే ఇంత తోప్ టెక్నీషియన్స్ నా సినిమాలో ఉండడం నేను చాలా హ్యాపీ. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ బీయింగ్ ద ఫ్రెండ్ నౌ. సో నేషనల్ అవార్డ్ మావాడే అంటే ఇట్స్ అ వైబ్. అండ్ ఐ హ్యావ్ అరవింద్ హూ వన్ స్టేట్ అవార్డ్. సో మొత్తం అవార్డులతో నింపేస్తారు మావాడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ అ టీమ్ లైక్ యూ. అంటే మీరందరూ ఉండడం వల్లే నేను ఇలా ఉన్నాను. సో వీళ్ళందరితో పాటు అంటే బేసిక్గా పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ చేయడానికి ఒక 20 మంది 30 మంది వెనకాల ఉండడం చాలా కామన్ అండి. బట్ నేనేం లేదు, ఐఎమ్ జీరో. బట్ నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ కింద ఉండడానికి మా వాడు ఒక 5 ఏళ్ళు వెయిట్ చేశాడు. సో అండ్ ఇంకొక అబ్బాయి నా స్క్రిప్ట్ చదివి, అంటే త్రూ కామన్ ఫ్రెండ్ ఒక స్క్రిప్ట్ చదివి ఇతను ఏమన్నా సినిమా చేస్తే నేను అసిస్టెంట్ డైరెక్టర్ కింద ఉంటానని ఇంకొకటి వెయిట్ చేశాడు. ఇంకొకటేమో నాకు షార్ట్ ఫిల్మ్స్ అప్పటి నుంచి ఫ్రెండు, మరి నువ్వు ఆర్టిస్ట్ కదా అంటే నీ సినిమాకి నేను ఏదైనా చేస్తానని ఒకడు వచ్చాడు. సో అలా ఐ హ్యావ్ ఎ గ్యాంగ్. అంటే వాళ్ళని నేను ఏడీస్ అనలేను, ఏమనలేను, దే ఆర్ మై ఫ్రెండ్స్. అంటే సినిమా మాకు ఎంత ప్రాసెస్ అయినా ఏమైనా అసలు ఇసుక్కోకుండా మంచిగా చిల్ అవుతూ పాజిటివ్ వైబ్స్ స్ప్రెడ్ చేస్తూ. మేడం
మేడం ఓకేనా? బట్ అంటే విత్ ఆల్ యువర్ పర్మిషన్ ఐ వాంట్ దెమ్ ఆన్ స్టేజ్ బికాజ్ వాళ్ళు లేకపోతే ఈరోజు సినిమా వచ్చేది కాదు. సో పవన్, కోటి, అశ్మి, రాఘవ, రాఘవ పవన్